ఎంత పలహారం తెచ్చినాను దొంగతనంగా నాకు. అదేలే ఎవరికి కనపడకుండా ఎందుకు అసలు చేస్తారు? ఏం అసలు చేయరు. ఏదో ఓపెన్ చేసి చూపించు మా వాళ్ళకి కూడా ఏం తెచ్చినామని. బోండాలు బోండాలా తెలుసు కలుస్తా నీకే. బెల్లం బెల్లం కొబ్బరి బొండాలు అంటారు మీ ఊళ్ళో. గోధుమ పిండి బెల్లం ఇస్తుంది. సో గోధుమ పిండి బెల్లం ఇస్తుంది, కొబ్బరి బొండాలు అంటారంట వాడి ఊళ్ళో. మేమైతే బోండాలు అంటాం. సో ఈ వీడియో ఆల్రెడీ యాడ్ చేశాను కదా, బాతుగుడ్లు కొనేటప్పుడు మనం తీసిన వీడియో. సో ఆ బాతుగుడ్లు కొన్నాం కదా, దాంతో అమ్మ ఏం చేయబోతుందో చూద్దాం. వీటిలో చాలా వెరైటీస్ చేయొచ్చు అంట, నార్మల్ మన ఎగ్స్ లాగే. కాకపోతే ఇవి కొంచెం మనకు కొంచెం నీచు వాసన అలా వస్తుందంట. సో దానికోసం స్పెషల్గా ఏమేం చేస్తుందో చూద్దాం. అమ్మ అయితే ఈరోజు ఏం చేస్తుందో అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆ గుడ్లు దేవుకునేది. నీసు ఉండే దాంట్లో వెళ్ళిపోదు. కానీ చర్మం కూడా తొందరగా రాదంటుంటారా? వస్తానయ్యా ఇచ్చి కూడా మనం 3 రోజులు అయిపోయా. కానీ నేను ఎప్పుడు నాకు ఒక తెలిసినాక నువ్వు ఎప్పుడు బాతుగుడ్లు చేయలేదా? అప్పుడు చేస్తుండేది, తెలిస్తే కదా మీరు ఆయన చదువుకోను. వేరే పట్టాలి తెచ్చేది తీసుకునేది. కానీ ఎందుకో నాకు నేను తింటుండే తెలియకుండా తింటే ఏమో తెలియదు, కానీ అది బాతుగుడ్డు అని తింటుంటే ఎందో గుండింది నాకు. తిన్నాను నేను మమ్మీ ఇచ్చిండ్లా, అది ఒక అరదబ్బా ఆయన తిన్నాడు. అరదబ్బా నేను తిన్నా. అంటే మామూలు గుడ్లాగా సాఫ్ట్గా లేదు, కొంచెం రఫ్గా అనిపిస్తుంది. తక్కువకి ఇచ్చేది. బాగా తక్కువ గుడ్డే కదా పెడతారు, రోజా 2 గుడ్లు కానీ పెడుతుందా? అప్పుడు కొన్ని కోళ్ళు జంట గుడ్లు పెట్టేది. జంట గుడ్లు కాదు, జనలు. 2 జనలు ఉంటాయి దానిలో. ఇప్పుడు కాబట్టి వస్తున్నాయి, లేకపోతే రావు. అంటే తొలి మళ్ళీ అయితే రాదు వీటికి. ఇంకేమేం చేయొచ్చు దాంతో? పులుసు అన్నీ కోడిగుడ్లతో ఏమేం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆమ్లెట్ వేసి చూడాలి ఒకరోజు ఎట్ట వస్తుందా అని. లేకపోతే నీ సోసన. ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళలో వేసేసి అట కోసేయాలి సగాటికి. ఒకరు మిరియాల పొడి చల్లేయాలి. ఆయనాక మనం మిరపకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అన్ని మిక్సీకి వేసేసుకొని అట ఈ వాడ్చుకొని అది ఒక రవ్వ ఇవన్నీ బాయిల్ వేసేసి గుజ్జు దాని పైన పెట్టేయాలి. సరిపోతుంది. ఎందుకో నీ సోస నీటికి మాత్రం, ఎందుకో నీ సోస నీటికి మాత్రం అంట. అవి ఉడత గుడ్లు కూడా ఎట్ట తింటున్నారు, అన్ని గుడ్లు ఎట్ట నుంచి వస్తాయి ఏంది? అదేమో నేను వినలేకుండా. ఉడతలు అడవుల్లో ఎక్కువ ఉంటాయేమో, అవి తెస్తారేమో. ఎన్ని ఒక్కొక్క కమ్మికి 6-7 గుడ్లు. ఇప్పుడు పులి బంగారాలు పోసినట్టు పోస్తున్నారు. ఇళ్లలో అయితే తక్కువ ఉంటాయి. ఉడతలు అయితే ఆడ ఏమన్నా చెట్లలో ఉంటాయేమో ఎక్కువగా. ఆడవాళ్ళు ఒక దగ్గర పెట్టుంటాయి, అవి పోయి వాళ్ళు తెచ్చేసుకుంటారేమో అమ్మడానికి. నడువు ఎక్కువగా చెట్టుకు తిరుగు. వాళ్ళు అడిగితే తెలవాలి, వాళ్ళు అడిగితే అయ్యానని చెప్తారు కానీ అవి కాదని చెప్తారు. అవునులే, ఇంకా నేను వచ్చేస్తా ఇట్టి. జాలే తీసుకున్నాను కదా వీడియో, నేను వచ్చేస్తా. సో ఎగ్స్ వలవడానికి కూడా చాలా టైం పట్టింది. దీన్ని ఈ విధంగా వాటర్లో వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా స్మెల్ బాగా వస్తుందంట. ఇవి చూసారా, ఇవి ప్రెస్ చేసి చూస్తుంటే నార్మల్ గుడ్లు అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఇవి కొంచెం హార్డ్గా అనిపిస్తున్నాయి అనమాట. అవి డిఫరెన్స్ ఈ బాతుగుడ్లకి నార్మల్ కోడిగుడ్లకి. సో దీనికి మనం ప్రిపేర్ చేస్తున్నాం మిరపకాయలు,
మిక్సీలో వేసుకోవాలి ముందు. మొత్తం మిరపకాయలేనా? మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు ఇవి మళ్ళీ వేయాలి. అవి మెదిగినాక వేసేయాలి. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు ఎక్కువ, తెల్లగడ్డ తక్కువ. మిరియాల పొడి. ఈ పచ్చగుడ్డుకే తగలాలి మిరియాల పొడి తెల్లగుడ్డు మీద. కారం కారం ఇప్పుడు కారం కారం ఎప్పుడు చల్లేదు. ఇప్పుడు ఆడ మనకు ఆగలేదు కావాలా? కాకపోతేనట్టు వచ్చేది. కాగితే ఏగుళ్ళు అది తగ్గించి సో ఆయిల్లో ఈ కారం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గుడ్లు మనం బోళ వేయాలి ఆ కారం వీటికి అప్లై అయ్యేలాగా. సో అన్నీ కూడా ఫస్ట్ బోళ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2-3 నిమిషాలు అలానే ఉంచి మళ్ళీ మనం వాటిని ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకొని ఆపేసుకోవాలి. ఇలా మనం కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువసేపు మనం అది ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రొసీజర్లో మనం నార్మల్ మన గుడ్లు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అటువైపు కాలిపోయిన తర్వాత ఈ వైపు మారుస్తుందన్నమాట. సో చూసారా ఇలా. ఇది ఇన్ని అవసరమా మీకు అని అనుకుంటారేమో. సో ఆమె సంగతి తెలిసిందే కదా. సో వండిన తర్వాత తల కాస్త ఇస్తుంది, అందుకే కొంచెం ఎక్కువ గుడ్లు ఫ్రై చేసాం. తర్వాత సన్నజాజులు మన లాఫింగ్ స్టార్ వాళ్ళ ఇంట్లో పూస్తూ ఉంటాయి డైలీ. సో నేనున్న రోజులు నాకే తెచ్చిస్తూ ఉంది. ఈరోజు టైం లేదంట, అందువల్ల కట్టేయకుండా తీసుకొచ్చింది. ఒక్కొక్కసారి తనే కట్టి తీసుకొస్తుంది అనమాట నా కోసం. ఊరికి వెళ్తే మాత్రం ఒక్కరోజు కూడా మిస్ అవ్వను వీటిల్ని పెట్టుకోవడం. సో నేనే కట్టుకుంటున్నాను ఈరోజు. మీలో ఎంతమందికి పూలు కట్టడం వచ్చు? సో ఈ విధంగా కట్టాలి. జస్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను కట్టే విధానం ఎలా ఉంది అనేది. నాకు చిన్నప్పుడైతే మా నాన్నమ్మ కడుతూ ఉంటే సో మా నాన్నమ్మతో నేర్చుకున్నాను పూలు కట్టడం. సో నాన్నమ్మతో చాలాసేపు ప్రాక్టీస్ చేస్తే కానీ రాలేదన్నమాట. ప్రతిరోజు పిచ్చి పిచ్చి పువ్వులని తీసుకొచ్చి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మమ్మీ పిలుస్తుంది, ఎందుకో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మమ్మీ ఏం చేస్తుందో చూసేద్దాం. సో వచ్చేయండి మనం మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాం. చిన్న చిన్న టమాటాలని చెంబులో పోసుకొని నడుస్తున్నాం మమ్మీ. అరగుతుండాలి తల్లి, ఇప్పుడు వేసుకున్నట్టు. టమాటాలు ఉడకబెడుతున్నాం మమ్మీ. నువ్వన్నీ నీళ్ళలో ఉడకబెడతావు కదా మమ్మీ, అందువల్ల టేస్ట్ వస్తుంది ఏందే? ఉత్త అయ్యేనా? ఉత్త టమాటాలే అంటే ఇంకేం వేయలే నీళ్ళు? ఏంది ఉడకబెట్ట ఏం ఇస్తా? ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిపి నీళ్ళు అయిపోతుంది. అయ్యేమన్నా మన హైబ్రిడ్ కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట పచ్చికాయలు. కానీ అన్ని పచ్చికాయలు పుండుకాయలు
ఇది ఎందుకంటే అగ్గిపుట్ట అయితే ఎప్పుడు అందరూ టమాటా కూడా వాడుస్తారు, నువ్వు వెరైటీగా ఇది ఆడస్తుందా? ఇది వాడుపుడే కదా ఇదే. నూనె వేస్తే కదా వాడుపుడు వస్తావు. నూనె కూడా వేసుందా? వేసావా? దానిలో ఏం వేసావా మీకు నూనె? ఎలా వేసిన నూనె? నీళ్ళు ఎందుకు నైనా? దెబ్బలే కదా, నీళ్ళు ఎందుకు? నూనె వేసావా? నూనె వేసి తెలుస్తుందిలే. ఉండు కొద్దిసేపుకి పైకి వస్తుందంట. కొద్దిసేపటికి అదే ఉడికి. మాంసం కూడా డిఫరెంట్ గా వండుతావు మమ్మీ. పోసేస్తుంది మమ్మీ. ధనియాలు పోసి పోసి ధనియాలు మెంతులు వేసేయి. మమ్మీకి పెద్ద మసాలా పెట్టింది చూడండి, భలే ఉంది కదా మమ్మీ. పెద్దదే, చాలా పెద్దది. మా అమ్మది చిన్నది. వేసి నువ్వు వేసి, నాకేం ఇబ్బంది ఏమిలే. మెంతులు ఏం పడలే నాకేం ప్రాసెస్. మన వాళ్ళు అందరికి తెలిసిందే కత్తిలేట్ చేస్తావని. మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్ని పచ్చళ్ళకి ఒకటే. కొన్ని తేలే అవకాశం ఉంది. అప్పటికి మమ్మీ వద్దన్నా నేను కొంచెం ఇంచా. కానీ ఎప్పుడైనా నాటు టమాటాలే మా మమ్మీ టేస్ట్ కదా. నానబెట్టుకుంటావా? నానబెడతావా? దాంట్లో నానిపోద్దు నైనా. దేనిలో? ఇడ్లీ అంట పెట్టి ఈరోజు. టమాటాలు వేసేసిన బ్రహ్మాండంగా తల్లి. అబ్బా నా దుండ్లు ఎంత బాగున్నాయి నిర్మల. అక్కడ ఉంటాయి దివాణంలో, టీవీలు అట్లున్నాయి, అట్టే ఉండే బాగుండే. అయ్యి మనం అక్కడికన్నా పోతే రైకులు ఇస్తా, మీటర్ రైకులు ఇచ్చారు ఒకసారి అక్కడికి. మనీషా రైక, నా రైక, కోటం రైక, ఈ వైలెట్ కలర్ ఒకటి తెస్తా ఉండదు కూడా తెస్తా. కదా రమాప్రభ కూడా మొన్న వచ్చిన చూసారా? రమాప్రభ కూడా చెప్పింది. మరి రమాప్రభ అంటే తిడతారు. రమాప్రభ అంటావా పెద్దవాన్ని పట్టుకొని? కృష్ణయ్య అనరు, కృష్ణుడు, కృష్ణ, రామ అంటారు. అట్లే రమాప్రభను కూడా వాళ్ళు కూడా ఒక ఆర్టిస్టు. వాళ్ళని రమాప్రభక్క, రమాప్రభమ్మ అనరు. ఈ ఊరినైనా పక్కలో ఇక్కడ నన్ను మేడం మేడం అంటారు. మన పుచ్చకాయ ఈ కారులో కూర్చొని బొల్లార్లో నేను కూడా మేడం అనిపించుకున్నాను పాప అన్న. అది వాళ్ళు మన స్థాయిని బట్టి గౌరవిస్తారు. ఇప్పుడు ఆ బొలారాలో నేను కూర్చొని పుచ్చకాయ అని డ్రైవర్ చేస్తాను, మేడం టేస్ట్ చూడండి మేడం, అదే నేను దిగిపోతే అంటాడా? అప్పుడు రమాప్రభే అనాలి. ఏమంటావా? రమాప్రభ అక్కను పిలవమంటావు కాబట్టి 9 కావాలంటమ్మా. మైన్ పొత్తులా తల ఇట యాపా గట్ట అదిగో అప్పుడే కట్టేసింది. అదిగో లక్ష్మక్క 9 పెట్టమని ఎవరు చెప్పారంట? 9 పెట్టమన్నా ఏం లే, ఒక్కటైనా ఉంది. ఏమిలే నువ్వు దేవుడు చెప్పాను కాడ 9 ఉన్నాయా? ఫోన్ లైట్ ఓకే. అది కత్పాటమ్మా. కారు ఎత్తి ఆడన్న పెట్టమని గీకేసిపోతాయి. రుబ్బుని ఏముందా? మమ్మీ చూసారా ఇందులో కవర్స్ కలర్ఫుల్ గా చూసారా? 3 కలర్స్
ఇవేంటి అనుకుంటున్నారా? బ్లౌజులు అనమాట. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు బ్లౌజులు పెడతారు కదా, వాటిల్ని ఒక్క నిమిషం వాటిల్ని మమ్మీ ఈ విధంగా కుట్టించేస్తుందంట. సో మనకు రమాప్రభమ్మ కూడా చెప్పారు, గుర్తుందా? ఏదో పెట్టాలని పెడతారు, ఆ బ్లౌజులు మనకు పనికిరావు, ఆ శారీస్ ఏదో పాతకాలంలో నేను ముస్లాం పాతకాలం చీరలు ఇస్తారు, అవంతా నేను కట్టుకోను అలా అనింది అనమాట. కానీ ఇలా కూడా యూజ్ అవుతాయని మమ్మీని చూసిన తర్వాత తెలిసింది. చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో మనకు పనికిరాని బ్లౌజులు అంతా ఈ విధంగా పిల్ల కవర్లు కుట్టించేయచ్చు అనమాట. సో ఇది మమ్మీ చెప్పిన ఐడియా. మమ్మీకి భలే ఐడియాలు వస్తుంటాయి. ఇది నిజంగా ఏంటి కలర్ఫుల్గా దిండేస్తుంది చూసారా, రెడ్ ఇది 3 కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కదా. సో ఈ ఐడియా ఎవరికైనా వచ్చిందా మీరు ఎవరికైనా? సో సూపర్ ఐడియా మమ్మీకి. 3 ఈ మొత్తం సరిపోద్ది మమ్మీ ఒక జాకెట్. 1 మీటర్ ముక్కలు ఇచ్చిన వాళ్ళకే. చూసారా మసేలుకి నేను బయట కొంగుని మసేలుగా ఉపయోగిస్తున్నా మమ్మీ చెల్లి. అక్క అనవా ఇప్పుడు నువ్వా? ఇప్పుడు పూజ కూడా మమ్మీ ఆ మేలో ఉండే కమ్మదనం నీకేం తెలుసు మమ్మీ? పాపని ఒక్కసారన్నా అందరు ఊర్లో వాళ్ళందరూ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. ఇక్కడికి వస్తే కూడా అన్న అని అన్నే అంద మమ్మీ. అందరిని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటది ఇక్కడ. వీళ్ళని కానీ ఎరమాకోళ్ళ పిల్లకాయలు కానీ అందరినీ అస్సలు పిలవదు. రే ప్రాణం అంటది. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి రుబ్బుతుంది. అవి రుబ్బేసిన తర్వాత ఈ పేస్ట్ వేసేసి, ఉప్పు వేసినట్లేదు మమ్మీ, ఉప్పు, టమాటా, చింతపండు, సో అవి వేసేసి రుబ్బేస్తుంది. మొత్తానికి పచ్చడి రెడీ అయిపోద్ది అనమాట ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ఎక్కడో ఒక చోట ఆవాలు అని చెప్పాను, కానీ ఆవాలు ఏరు పచ్చళ్ళలో, పోపుకు మాత్రం వేస్తాం. కంపల్సరీ ఏ పచ్చళ్ళలో అయినా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ, తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర అయితే కంపల్సరీ వేస్తారు. సో ఎక్కడో నేను ఆవాలని బై మిస్టేక్ చెప్పినట్లున్నా, అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. తర్వాత సరదాగా మమ్మీ వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ కాసేపు అక్కడే కూర్చున్నాను. సో పచ్చడి ఎప్పుడు కూడా చాలా వీడియోలో చెప్పినట్టు పచ్చడి ఎప్పుడు కూడా రుబ్బితేనే బాగుంటుంది, మనం మిక్సీలో వేసే కంటే కూడా. ఫస్ట్ ఈ టమాటా గుజ్జు మాత్రం ఫస్ట్ వేసేయకూడదంట. నేనైతే అన్నీ ఒకేసారి వేసి రుబ్బేయచ్చు కదా అంటే, లేదు ఫస్ట్ ఇవి మెదిగిన తర్వాతనే ఆ టమాటా గుజ్జు వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఇవన్నీ కూడా మనం రుబ్బేసుకున్న తర్వాత ఆ పోపు పెట్టుకునేది కూడా నేను చూపిస్తాను. తర్వాత పోపు యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, కొద్దిగా ఆవాలు, పచ్చెనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం గిల్లేసి వేసేసుకుంటే బాగుంటుంది పోపు వేసుకుంటే. కొంతమంది ఏం చేస్తారంటే పోపు వేసుకోకుండా అలానే తినేస్తూ ఉంటారనమాట. ఇక్కడ తీసిన వీడియో చాలా వరకు ఎడిట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంచాను. మా ఊర్లో మాటలు మీరు కూడా వింటారని ఇలా మాట్లాడుకుంటాం మే అని చెప్పి చాలా ఇష్టం నాకు అలా. ఎందుకంటే మనం క్లోజ్గా ఉన్న వాళ్ళని మాత్రమే అలా పిలవగలం. సో అందరినీ అలా పిలవలేం కదా. సో మా ఊరు భాష అన్నమాట ఇది. మీరు మా ఊరికి వెళ్ళినప్పుడు గమనించి ఉంటారు ఎలా మాట్లాడతానని. సో మా ఊర్లో ఎలా మాట్లాడుకుంటాం అలానే మాట్లాడుతూ ఉంటాను. అది నాకు ఇష్టం అలా మాట్లాడడం కూడా. కానీ మీకేమో మాస్ లాంగ్వేజ్ లాగా అనిపించవచ్చు, కానీ అదే ఎంత కమ్మగా ఉంటుందో. మా ఊర్లో మా ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడినట్లు, మనం చిన్నప్పటి నుంచి ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏది కూడా ఎడిట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను. మీకు గమనించినట్లయితే అర్థమవుతుంది. సో ఏది ఎడిట్ చేయలేదు అనమాట. కొన్ని ఆ దిండుల దగ్గర ఉన్నవన్నీ ఏది ఎడిట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచాను. ఇంకా ఏంటంటే మోడీ నైట్ 9 o'clockకి దీపం పెట్టమన్నాడు కదా. అంటే ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకు తెలియదు. ఏప్రిల్ 5th దానికి మా ఊర్లో వాళ్ళు వేపాకు కట్టేవాళ్ళు, చుట్టూ పసుపు చల్లేవాళ్ళు అంతా ఎక్కువైపోయారు. అయినా వాళ్ళ అవివేకం అనొచ్చు, కానీ పసుపు చల్లడం, వేపాకు కట్టడం అంతా మంచిదే కాబట్టి ఓకే అనిపించింది నాకు. అంతా మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయన్నమాట. మోడీ ఒక దీపం పెట్టమంటే దాన్ని నానా తతంగాలు చేసేసి ఏమేమో చేసేసారు. ఇదన్నమాట మా విలేజ్ వాళ్ళ పరిస్థితి. పచ్చడి రెడీ అయిపోయింది. బాతు కొడతాడంపా. ఓకే, అన్నం వండద్దా? ఇడ్లీ పెట్టమని. ఓకే, పచ్చడి మేము వేరే డిస్కషన్ వల్ల పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. చూద్దాం ఎట్ చేస్తున్నాం మమ్మీ.
బాగుంది మమ్మీ. ఏమి కదా ఏమి బిడ అన్నీ సరిపోయినాయి. వేడివేడి అన్నంలో కానీ తింటే బాగుంటుంది. కానీ వాళ్ళు ఈరోజు ఇడ్లీలు తింటారంట. అన్నం కానీ వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. రేపు తిన్నాంలే. తిన్నాను. ఎడగొద్దా. బాయ్ తల్లి. బాయ్ బాయ్. సో చూసారు కదా, ఈరోజు చందమామ చూపిస్తున్నాను. నా ఫోన్ అంతా క్యాప్చర్ చేయలేకపోయింది. ఇక 9 o'clock అయితే మనం దీపాలు ఆర్పేసి 9 minutes ఉండాలి కదా, వెళ్దామా?